హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 4వ స్కందం 15 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం. 16వ అధ్యాయంలో ప్రవేశించబోతున్నాం. సో 15వ అధ్యాయంలో కొద్దిగా మనం రివైజ్ చేసుకుంటే స- స- ఆ, వినాని వాళ్ళు శపించి లేదా వాళ్ళ మంత్రాలతో ఆయన్ని చంపిన తర్వాత మళ్ళీ రాజ్యంలో యథావిధంగానే దుండగులు దొంగలు వీళ్ళు పేటరేగిపోవడం చూశారు. అయితే అంగ అంగ మహారాజు యొక్క వంశస్థుల్లో లేదా ఆయన యొక్క ఆ, గుణాలు కలిగినటువంటి ఆ, లేదా అటువంటి భక్తులుగా అటువంటి బీజం కావాలి లేదా అటువంటి అంశం కావాలి. సో దానికి ఏదో ఒక విధంగా వాళ్ళు ఆ, అటువంటి బీజం రావడానికి ఏం చేయాలి? ఎందుకంటే రాబోయే అంటే మనకి శాశ్వత పరిష్కారం కావాలి, ఏదో అప్పటికప్పుడే ఎవరో ఒకరిని రాజు చేసేయడం కాకుండా. సో అంగ మహారాజుకు సంబంధించినటువంటి అంశాలు కావాలి. సో దానికి వాళ్ళు ఏం చేశారు? ఆ వీణ అనేటువంటి ఆయన ఆయన ఎవరితో చంపేసిన శరీరం నుంచే ఆ పాపపు భాగం నుంచి బహుక వచ్చాడు. అది నిషాడ జాతిని సృష్టించారు. తర్వాత ఇప్పుడు రెండు చేతుల్ని వాళ్ళు మందనం చేసిన తర్వాత ఒక పురుషుడు స్త్రీ ప్రకటమయ్యారు. వాళ్ళని చూసుకొని ఋషులు చాలా సంతోషపడి వాళ్ళు శక్తావేశం కింద వాళ్ళు శక్తావేశ అవతారం కింద వాళ్ళు గుర్తించారు. వాళ్ళు ఎవరూ కాదు, సాక్షాత్తు విష్ణువు లక్ష్మి. సో ఆయన రాజుల్లోకి ఉత్తముడు అవుతున్నాడు. పేరు ప్రతిష్టలంతా వ్యాప్తి అవుతుంది. అలాగే ఈమె సౌందర్యం ఆభరణాలకే అందాన్ని ఇస్తుంది అనమాట. సో వాళ్ళు ఒకరికొకరు ఆ తర్వాత వాళ్ళ ఉమ్, పెళ్లి చేసుకోవడం, రాజు రాణిగా వాళ్ళు ప్రజలను రక్షించడానికి వాళ్ళు ఆవిర్భవించారు. కాబట్టి బ్రాహ్మణులు, గంధర్వులు, సిద్ధులు, అప్సరస్సులు వాళ్ళందరూ కీర్తించి ఆనందంలో ఎంతో నృత్యము చేశారు అనమాట. అలాగే అక్కడ మంగళకర శబ్దాలు, మృదంగాలతో వాటిలతో వివిధ దేవతలు, బ్రహ్మ కూడా అక్కడికి వచ్చి పృథు మహారాజు చేతులు పాదాలు ఉన్న చిహ్నాలు చూసి భగవంతుడికి అవతారంగా వాళ్ళు గుర్తించారు. తర్వాత పృథు మహారాజుకి పట్టాభిషేకం చేయడం జరిగింది. సో బ్రాహ్మణులు తగిన వస్తువులతో, అలాగే నదులు, సముద్రాలు, కొండలు అన్నీ కూడా వివిధ బహుమతులు రాజుకు అర్పించాయి. అయితే వాళ్ళు చాలా అద్భుతంగా తయారయ్యారు, అందంగా తయారయ్యారు. చూడడానికి వాళ్ళు అగ్ని వలె తేజస్సుతో ఉన్నారు. కుబేరుడి నుండి గంధమాదగుల వరకు ఆ, వివిధ కవులు అందరూ కూడా వారి వారి బహుమతులు రకరకాలుగా పృథు మహారాజుకి అర్పించారు అన్నమాట. సో కవులు వాళ్ళ యొక్క వర్ణనలతో పృథు మహారాజుని వాళ్ళు కీర్తించారు అన్నమాట. అయితే ఆ ఆ ఆ కీర్తనలని లేదా ఆ పొగడ్తల్ని పృథు మహారాజు వినయంగా తిరస్కరించాడు. ఎందుకనంటే ఇంకా నేను ఆ గుణాలు ప్రదర్శించకుండానే నా గురించి ఇలా కొనియాడుతున్నారు. ఆ ఆ పొగడ్తలు లేదా వాళ్ళు కీర్తించేవి నేను ఇంకా అర్హుణ్ణి కాదు. దయచేసి నేను ప్రదర్శించిన తర్వాత భవిష్యత్తులో కావాలంటే దాన్ని కీర్తించండి. ఒకవేళ ఏదైనా కీర్తించాలనేది భగవంతుని కీర్తించాలి మనము, అంతేగాని నాలాంటి అధమ పురుషుణ్ణి కాదు. కాబట్టి ఎప్పుడో రాబోయేటువంటి గుణాలని చూసుకొని మీరు ఒక వ్యక్తిని ఇట్లా కీర్తిస్తే ఆ, అది అది కేవలం ఒక అవమానం అవుతుంది. అది సామర్థ్యాన్ని శంకించినట్లు అవుతుంది. కాబట్టి ఇప్పటి వరకు నా వ్యక్తిగత కార్యములు నేను ఏది చేయలేదు కాబట్టి నేను ప్రసిద్ధి పొందలేదు. కానీ నన్ను మిమ్మల్ని కీర్తించుటకు నేను ఎలా పెట్టుకోగలను? నా కొలువులో మీలాంటి వాళ్ళకి ప్రస్తుతానికి అసలు స్థానమే లేదు. ఎందుకంటే ప్రదర్శించిన తర్వాత నేను మిమ్మల్ని పిలుచుకుంటాను కావాలంటే కీర్తించుకోవడానికి, ఇప్పుడైతే కాదని తాను చెప్పడం జరిగిందమ్మా. అలా ఎప్పుడైతే తాను ఆ, ఉన్న వాళ్ళ మధ్యలో ఈ విషయాలు చెప్పాడో వెంటనే ఇప్పుడు 16వ అధ్యాయంలో ఆ వినయానికి తృప్తి పడినటువంటి వ్యక్తులు, ఈ కవులు కీర్తించడం కొనసాగించారు. ఇప్పుడు బయటపడింది ఒక గుణం. ఏంటా గుణం? వినయంతో. జనరల్ గా రాజు స్థానంలో ఉన్న వాళ్ళు ఎక్కువ వాళ్ళు పొగిడించుకుంటారు. ఎక్కువ ఉన్నా లేకున్నా కూడా వాళ్ళ గురించి ప్రచారం చేయాలని చెప్తారు అన్నమాట. అయితే ఇక్కడ మనం చూడొచ్చు పృథు మహారాజు
నాకు అవి లేకుండానే మీరు కీర్తిస్తున్నారు అని అంటే అది ఏమాత్రం అది ఆమోదయోగ్యమైంది కాదు. ఇంకా చెప్పండి, భగవంతుని కీర్తించండి, లేదా అటువంటి వ్యక్తులు ఎక్కడైనా ఉండి చేస్తే వాళ్ళని కీర్తించండి తప్ప నన్ను కీర్తించొద్దు. ఒకవేళ మీరు ఇప్పుడు కీర్తించి భవిష్యత్తులో నేను వాటిని ప్రదర్శించలేకపోతే ఆ గుణాలు, అప్పుడు అది ఆ, అనవసరంగా వ్యర్థం అవుతాయి అవన్నీ. కాబట్టి ఎవరికైతే ఆ సామర్థ్యం ఉందో లేదా ఆ గుణాలు ప్రదర్శిస్తారో వాళ్ళని కీర్తిస్తే అది గౌరవంగా ఉంటుంది తప్ప నాలాంటి వాడిని కాదు అని చెప్పేసి ఎంతో వినయంగా తిరస్కరించిన గుణాన్ని కవులు కీర్తించారని. అత్యంత అంటే భక్తిలో లేదా జీవితంలో కావచ్చు, ఆ జీవితంలో భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు ఎస్పెషల్ గా సో వినయం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. భగవంతుడు ఆ వినయాన్ని చూస్తాడు ఎక్కువ, భక్తులు ఆ వినయాన్ని చూస్తారు ఎక్కువ. వినయం అనే ఒక క్వాలిటీ గాని ఉంటే, ఆ గుణం ఒకటి గాని ఉంటే, మిగిలిన గుణ మిగిలినటువంటి వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఉన్నా లేకపోయినా ఆ వినయాన్ని చూసి భగవంతుడు భక్తులు అనుగ్రహిస్తారు. సో, అందుకే తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానీన మానదేన కీర్తనీయ సదాహరి. సో చైతన్య మహాప్రభు గట్టిపూచ కంటే అత్యంత వినయం, అలాగే చెట్టు అంత సహనం. గడ్డిని గాని చెట్టుని గాని ఎన్ని రకాలుగా మనం హింసించినా కూడా, అంటే వాటిని పీకేయడం, వాటిని తుంచేయడం, వాటిని చెట్లని నరకడం, లేకపోతే కొమ్మలు నరకడం, ఇవన్నీ చేస్తున్నా కూడా అవి అవి ఇచ్చేటువంటి వాటి యొక్క ఆ, అవి ఇచ్చేటువంటి సౌకర్యాలు, అవి ఇచ్చేటువంటి ప్రయోజనాలు ఇవ్వకుండా మాను. అవి కక్ష తీర్చుకోవు. అవి ఏవైతే చేస్తున్నాయో అవి చేస్తూనే ఉంటాయి. వినయం అంటే సో నేను భగవుడి యొక్క సేవకుడిని, నేను భక్తుల యొక్క సేవకుడిని ఎప్పుడు గుర్తుపెట్టుకోని ఆ యొక్క భావంలో భగవంతుడిని, భక్తుల్ని, అలాగే ఆ ప్రాంత వాసుల్ని చూసుకునే భావం, దాని వినయం అంటారు. సో ఇక్కడ రాజుగా తనకి శక్తి ఉంది, శక్తులు ఉన్నాయి, అధికారం ఉంది, ఆయన తలుచుకుంటే ఏదైనా కూడా చేయొచ్చు అన్నమాట. కానీ అన్ని ఉండి కూడా తాను మాత్రం నిజానికి నిజానికి తాను ఆ వాళ్ళందరూ పొగుడుతున్నా కూడా ఆ పొగుడుతున్న ఆయన తీసుకోవచ్చు ఒక రాజుగా. కానీ నాలో అవి లేనప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వాటిని మనం నిజాలు అని మనం ఎప్పుడు అనుకోకూడదు. అది బద్ధజీవులుగా ఎస్పెషల్గా మనం, అంటే చెప్పాలంటే ఆత్మలుగా, యాక్చువల్ దాని సహజమైన గుణం అన్నమాట. వినయం అనేది సహజమైన గుణం. ఆ వ్యక్తి ఎప్పుడైతే అనేకమైన ఎన్ని సాధించినా కూడా ఈ సృష్టిలో అతను ఏ స్థాయికి వెళ్ళినా కూడా మనకి ఎప్పుడు గుర్తుండాలన్నమాట. నేను చాలా చాలా ఇన్సిగ్నిఫికెంట్ వ్యక్తిని, అంటే నేను చాలా అసలు నాకు భగవుడి యొక్క శక్తుల ముందర, భగవుడి యొక్క ఇచ్చేటువంటి ఆ వసతుల మధ్యలో భగవంతుడు ఇచ్చినవే, ఇస్తున్నవే, వాటిని ఉపయోగించుకొని నేను చేస్తున్నా తప్ప ఏది నాదంటూ ఇక్కడ లేదు అని ఎప్పుడు గుర్తుపెట్టుకోవడం వినయం. కానీ మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు వినయంగా నటిస్తారు. సో వినయంగా నటిస్తే మంచిది. నటించడం ఎందుకు, వినయంగా ఎలా ఉండాలో నేర్చుకుంటే మంచిది కదా. ఆ వినయంగా ఉండడానికి కావాల్సినటువంటి అంశాలు తెలుసుకొని మనం నిజంగానే వినయం అయిపోతే మంచిదే కదా. కానీ అయితే అదేమి మనం కొని తెచ్చుకోవాల్సింది ఏం కాదు. యాక్చువల్గా మనలోనే అది అంతర్గతంగా ఉంది వినయం అనేది.
ఎందుకు మనం హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నాము, ఎందుకు మనం భగవంతుడి గురించి వినమంటున్నాం, ఎందుకు మనం భగవంతుడికి సేవ చేయమంటున్నాం అంటే తద్వారా మనకి ఎప్పుడు గుర్తుంటుంది అనమాట. నాకంటే శక్తిమంతుడు ఒకడు ఉన్నాడు. నా నా నాకంటే ఒక అతను సర్వాన్ని పోషించేవాడు ఒకడు ఉన్నాడు. కాబట్టి పోషించేవాడిని నేను కాదు కాబట్టి ఎప్పుడైతే మనం వినంగా వినంగా భగవన్నామం చేయంగా చేయంగా మనకి ఏమనిపిస్తుందంటే ఎక్కడో దగ్గర మనకి వినయం స్టార్ట్ అవుతుంది. వీటికి మనం దూరం అయ్యామనుకోండి, మళ్ళీ మనకి ఏమనిపిస్తుంది అంటే నాకంటే ఇక్కడ మించిన వాళ్ళు లేరు, నేను లేకపోతే ఇక్కడ ఏదీ జరగదు, నేను ఉండబట్టే ఇవన్నీ కూడా ముందుకు వెళ్తున్నాయి అని మళ్ళీ మనలో స్వామి భావం వచ్చేస్తుంది. అందుకే భగవద్గీత విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శిన. సో 5వ అధ్యాయం 18వ శ్లోకంలో విద్యా వినయ సంపన్నే. యాక్చువల్గా మనకున్న విద్యతో ఐశ్వర్యంతో ఏదైనా సరే యాక్చువల్గా మనకి వినయం రావాలి. మన జీవన విధానంలో మనం మనం వ్యాపారం పెట్టుకున్నా, ఉద్యోగం చేస్తున్నా, లేకపోతే వ్యవసాయం చేస్తున్నా, ఏం చేస్తున్నా సరే నాకు కొన్ని కొన్ని వందల మందికి సేవ చేసే అవకాశం నాకు దొరికింది. వాళ్ళకి వాళ్ళకి కావాల్సినవి అందించడానికి నాకు ఇదొక మార్గం దొరికింది అని మనము వాళ్ళ సేవకులుగా మనం గుర్తిస్తే, అదే మనం ఇప్పుడు పెట్టుకుంటే వాళ్ళు ఏ రంగంలోనైనా సరే చాలా హై పొజిషన్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే వినయం మాత్రమే ఎవరినైనా కానీ ఆకర్షింపజేస్తుంది. వినయంతో ఉన్న వాళ్ళతో ప్రతి ఒక్కరూ వాళ్ళతో ఎప్పుడు ఉండాలనుకుంటారు. మరి దాని అర్థం వినయం అంటే ఎవడు ఏది పడితే తొక్కితే, హి, ఎవరు మనల్ని ఎట్లా అయినా మోసం చేస్తూ ఉంటే వాడుకుంటా ఉంటే ఆ, దాన్ని మళ్ళీ కామ్గా సరే మీరు తొక్కండి, మీరు ఉమ్మేసి నేను ఉమ్మేయించుకుంటాను, అది కాదనమాట. ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను భగవుడి యొక్క అంశాన్ని నాకు ఎటువంటి గర్వం రాకుండా ఉండడం. ఈ గర్వం అనేది రాకుండా, గర్వం అనేది మనం ఏమాత్రం ఫీల్ కాకుండా ఉండడానికి. మనకంటే చాలా మంది వ్యాపారస్తులు ఉన్నారు, మనకంటే చాలా మంది ఎందుకంటే గొప్ప గొప్ప పోస్టులో ఉద్యోగాలు చేస్తున్నారు, మనకంటే చాలా మందికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. నేను వాళ్ళందరిలో ఒకడిని లేదా వాళ్ళకంటే ఇంకా తక్కువ స్థాయి వాడిని. కానీ ఇవన్నీ కూడా మరణ సమయానికి ఇవన్నీ నాకు పనికి రావు. ఈ ప్రపంచాన్ని వదిలే టైంకి ఇవేవి నన్ను కాపాడలేవు, ఇవేవి నాకు సుఖాన్ని ఇవ్వలేవు అని నిత్యం గుర్తుపెట్టుకుంటే మనకి వినయం ఆటోమేటిక్గా వస్తుంది. సో అందువల్ల ఎప్పుడైతే మనం నిరంతరంగా జపం చేస్తామో, నిరంతరంగా భాగవతం శ్రవణం చేస్తుంటామో, నిజంగా మనం భగవుడి యొక్క సేవ చేయడానికి మనం ముందుకు వస్తాము, అప్పుడు మనకి వినయం అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. భగవన్నామం చేయకుండా, భగవంతుడి గురించి తెలుసుకోకుండా వినయంగా ఉంటే మేబీ గత జన్మపు వాసనలో కొంతమంది వినయంగా ఉండొచ్చేమో. కానీ పరిస్థితులు కానీ తారుమారాయి అనుకోండి, ఆ వినయం మాయమైపోతుంది. సో కాబట్టి భగవంతుడిని ఆకర్షించేది కానీ భక్తుల్ని ఆకర్షించేది కానీ మాత్రం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వాలిటీ వచ్చి వినయమే. సో తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శిన. సేవయా, సేవతోనే వినయం వచ్చేది. ఇప్పుడు యాక్చువల్గా మనం కుటుంబంలో పెద్దలుగా యాక్చువల్గా మనం ఏం చేస్తున్నామంటే మిగతా వాళ్ళకి మనం సేవ చేస్తున్నాం. కానీ మనలో ఉన్నటువంటి కామ క్రోధ మోహ మత్సరం చూసారా, ఇవి మనకి ఏమని ఫీలింగ్ ఇస్తాయంటే నేను నేను పోషిస్తున్నాను కాబట్టి వీళ్ళు బతుకున్నారు, నేను సంపాదిస్తున్నాను కాబట్టి వీళ్ళంతా ఇక్కడ ఉన్నారు, లేకపోతే మేము వండుతున్నాం కాబట్టి మేము పెడుతున్నాం కాబట్టి వీళ్ళంతా ఉన్నారు, మేము లేకపోతే వీళ్ళు అసలు లేరు. ఇది మనకి లేనిపోని ఆలోచనలు తీసుకొని వస్తుంది.
అప్పుడు మనం వెళ్ళి ఆలోచించాలన్నమాట. మనం తల్లి కడుపులో ఉన్నప్పుడు, లేదా ఎవరో మన కడుపులో ఉన్నప్పుడు వాళ్ళని చూసుకుంది ఎవరు? మన ఈ ప్రపంచానికి రాకముందర, గత జన్మలో మనం మరణించిన తర్వాత మధ్యలో చూసుకుంది ఎవరు? ఈ మధ్య ఇక్కడ ఉన్నా కూడా ఈ గాలి, వెలుతురు, నీరు, నిప్పు, ఈ పంచభూతాలు ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంటి? ఎందుకంటే అవి ఇవ్వకపోతే, అవి లేకపోతే మనకి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఆహారం ఉండబట్టే ఈరోజు శక్తితో మనం ఏదో పనులు చేసుకుంటున్నాం. అది చేసుకోబట్టే ఎంతో కొంత మన జీవితంలో ఎంతో కొంత సాధించగలుగుతున్నాం. వీటన్నిటి బ్యాక్గ్రౌండ్ లో మనం ఎప్పుడు ఆలోచించుకోవాల్సింది ఒకటే అన్నమాట. భగవంతుడు లేకపోతే, ఆయన దయ లేకపోతే మనం ఏమీ చేయలేము. కాబట్టి భగవంతుడున్న భగవంతుడైనా సరే, భక్తులైనా సరే, వాళ్ళ యొక్క అనుగ్రహంతో ఉన్నామే తప్ప అదర్వైజ్ మనం ఎక్కడ కానీ, ఎప్పుడు కానీ మన యొక్క ఆ, జీవితం లేదు అని మనం మన హృదయంలో బలమైన ముద్ర వేసుకోవాలి ఇది. కాబట్టి ఎవరైనా వచ్చి పొగిడినా కానీ, ఎవరైనా వచ్చి మనల్ని విమర్శించిన, మనం సమానంగా తీసుకోవడానికి ప్రయత్నించాలి. విమర్శించినా నా సేవ కొనసాగించుకుంటా, పొగిడితే జాగ్రత్తగా బాధ్యతో ఇంకా ఎక్కువ సేవ చేస్తా. అంతేగాని సో పొగడ్తల్లో మునిగి సేవను వదిలేసిన, విమర్శల్లో తట్టుకోలేక సేవను వదిలేసిన, అంటే రెండు మనం వినయంగా లేవని అర్థం. కాబట్టి ఆ వినయం అనేటువంటి ఆ యొక్క ఆ గుణము ప్రపంచంలో ఎక్కడున్నా సరే మనం ఆ వినయం అనే గుణంతో మనం ఏదైనా సాధించవచ్చు. ఎస్పెషల్గా ప్రజల యొక్క మనసుని మనం దోచుకోవచ్చు. అందుకని ఆ గుణాన్ని తీసుకొచ్చి ఇప్పుడు కవులు కీర్తించడం ప్రారంభించారు. సో పృథుని భగవంతుడి అవతారంగా పరిగణించినటువంటి కవులు మాకు మిమ్మల్ని కీర్తించడం బ్రహ్మ దేవతలు కూడా సైతం అసాధ్యం. సో ఆయన అవతారంగా పరిగణించేశారు. పరిగణించిన తర్వాత ఎందుకంటే వినయం ప్రదర్శించడం అంత ఈజీ కాదు. అంటే రాజు వినయాన్ని ప్రదర్శిస్తున్నాడు అంటే అది ఆసామాసి విషయం కాదు. కాబట్టి బ్రహ్మకి దేవతలకు సైతం అసాధ్యం నేను మిమ్మల్ని పూర్తి స్థాయిలో కీర్తించడం అనేది. కాబట్టి మేము కీర్తించడం అనేది పెద్ద లెక్కే కాదు అసలు. బ్రహ్మ దేవతలు వీళ్ళందరూ కూడా మేబీ వాళ్ళు కొంచెం అర్హత ఉండొచ్చు, కానీ అయినా కూడా వాళ్ళ వల్ల పూర్తిగా మీ గురించి వాళ్ళు కీర్తించలేరు. కాబట్టి మేము కీర్తించడం అనేది పెద్ద లెక్కలోకి అసలు లేవు. ఒక విధంగా చెప్పాలంటే అసలు బ్రహ్మకి దేవతలకు అసలు అర్హత ఉందో, వాళ్ళకే అర్హత ఉందో లేదో నాకు తెలియదు, కానీ మాకైతే అసలు అర్హత లేదు. అయినప్పటికీ కూడా మిమ్మల్ని మేము కీర్తిస్తాము. ఎందుకంటే మా స్తోమత, మా సామర్థ్యం ఎంతవరకు ఉందో అంతవరకు మేము కావాలంటే మేము కీర్తిస్తాం. ఎందుకంటే కీర్తించడంలో మాకు ఆనందం ఉంది. మాకేదో కీర్తించడం వల్ల మాకేదో వస్తుందని కాదు, మాకేదో కావాలని కాదు. జస్ట్ ఒక మంచి వ్యక్తి ఉన్నాడు, మంచి గుణాల వ్యక్తి, మనం కూడా చూడొచ్చు. మంచి గుణాల కలిగిన వ్యక్తులకి మనం వాళ్ళ గురించి 10 మాటలు చెప్తే మనకు కూడా సంతోషం వస్తుంటుంది. పలానా వాళ్ళు ఇలా ఇలా ఉన్నారు, ఈ విధంగా వాళ్ళు ఈ విధంగా సేవ చేస్తున్నారు, ఈ విధంగా రావడం వల్ల ఎంతో బాగుంది అని వాళ్ళ గురించి మనం 10 మంది చెప్తూ ఉంటే ఇంకా ఇంకా చెప్పాలనిపిస్తుంటుంది మనం. ఎందుకంటే నిజమైనటువంటి గుణాలు ఆ, ఎప్పుడైతే మనం ఎవరి నుంచి మనం చూస్తామనుకోండి, మనం కామ్గా ఉండలేం. మనం ఏదో ఒక విధంగా వాళ్ళ గురించి చెప్పాలి, వాళ్ళు చేసినటువంటి ఆ పనులు, వాళ్ళు ప్రదర్శించే గుణాల గురించి
తెలియాలి అని చెప్పేసి మనం వెంటనే మనం ఏం చేస్తాం, వాళ్ళ గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాం. వాళ్ళు అంటారు వద్దొద్దు, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు నేను వాళ్ళు చెప్తారు. కానీ మనకు ఉండబుద్ధి కాదు. మనకి వాళ్ళతో ఉండాలని, వాళ్ళతో గడపాలని, వాళ్ళ గురించి 10 మందికి చెప్పాలని ఉండదు. అంటే ఒక ఒక సాధారణ వ్యక్తి గురించే మనకి లోపల నుంచి ఇంత ఆ, చెప్పాలి, వాళ్ళ గురించి వివరించాలి అని మనకి అనిపిస్తాయి. అంటే ఒక జీవుడు గురించి, జీవుడిలో ఉన్న గుణానికే మనం అంత ఆకర్షితులయ్యి మనం కంట్రోల్ చేసుకోలేకపోతే, మరి కవులు భగవుడి యొక్క గుణాల గురించి వాళ్ళకి వర్ణిస్తున్నారు. వాళ్ళకి ఇంకెంత ఆనందం వస్తుంది, వాళ్ళకి ఎంత తృప్తినిస్తుంది వాళ్ళకి. కాబట్టి ఈ ఈ కవులు అంటున్నారు అన్నమాట. కాబట్టి మాకు దీంట్లో ఆనందం ఉంది మాకు, అని ఋషులచే ప్రోత్సహించబడ్డాం. ఋషులు చెప్తారు కవులు కామ్గా ఉండకూడదు, వాళ్ళు కీర్తిస్తూ ఉండాలని. వాళ్ళు కీర్తిస్తూ ఉండాలి. వాళ్ళు కీర్తించడం అనేది వాళ్ళ యొక్క ధర్మం, కవుల యొక్క ధర్మం, వర్ణించాలి వాళ్ళు. కానీ వాళ్ళు వర్ణించాల్సిన సామాన్య వ్యక్తులను కాదు, గొప్ప వ్యక్తులని. నిజంగా వాళ్ళ గుణాలను బట్టి వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు వర్ణించాలి. అందుకే వాళ్ళని పెట్టుకునేది కూడా. కాబట్టి ఋషులే ప్రోత్సహిస్తున్నారు మమ్మల్ని. అందువల్ల ఇవన్నీ మేము ఆ, వర్ణిస్తూ ఉన్నాం లేదా కీర్తిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత, ఈ సన్నివేశం అయిన తర్వాత, ఇప్పుడు కొన్ని దేవతల గుణాలను కొన్ని ప్రదర్శించాడు అన్నమాట పృథు మహారాజు. దేవతల గుణాలని కొన్ని ప్రదర్శించాడు. ఏం ప్రదర్శించాడు? ధర్మమును పాటించడంలో ఉత్తముడు అతను. ధర్మాన్ని చెప్పడమే కాదు, రాజుగా ధర్మాన్ని చెప్పడం రాజుగా ధర్మాన్ని ఏం చేయాలో పాటించాలి. ఆ పాటించడంలో తన ధర్మాన్ని పాటించినంతగా ఎవరు పాటించలేరు. అలాగే అందరినీ నిమగ్నం చేస్తాడు, తన ప్రజలందరినీ కూడా ఆ ధర్మ కార్యక్రమాల్లో నిమగ్నం చేస్తాడు. వారందరినీ రక్షిస్తాడు. ఎవరైతే తన నమ్మి తన మాటలు విని ఎవరైతే ఆ వాళ్ళ యొక్క బాధ్యత నిర్వర్తిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నాడు, వాళ్ళకి ఏమైనా కష్టం వస్తే వాళ్ళకి ఏం చేస్తున్నాడు, రక్షిస్తున్నాడు. అలాగే వ్యతిరేకిస్తే వారిని దండిస్తాడు. అదేంది? వినయం ఉన్నవాడు, దయ కలిగిన వాడు, గొప్ప గుణాలు కలిగిన వాడు దండించేది ఏంది? వాళ్ళని కూడా దయతో చూడాలి కదా. వాళ్ళను కూడా అందరూ ఆయనకి సమానమే కదా. అప్పుడు సమానత్వాన్ని ఎక్కడ చూస్తున్నాడు? అందుకు మాట వినని వాళ్ళని దండించడమే వాళ్ళ మీద చూపించే దయ అన్నమాట ఇది. మాట వినని వాళ్ళని దండించడం వాళ్ళ మీద మనం చూపించే దయ అది. అంటే ఆడవాడు దయ చూపిస్తున్నాడు కాబట్టి దండిస్తున్నాడు. దండిస్తేనే మారతాడు. వాళ్ళకి వినయంగా చెప్పితే వాళ్ళు మారే పరిస్థితి లేనప్పుడు దండించడం అనేది నెక్స్ట్ లెవెల్లో దయ అనమాట అది. అప్పుడే తను మారేదానికి అవకాశం వస్తేనే, అతను మారితేనే తనకి మేలు జరిగినట్టు. దండించడం అనేది వాళ్ళ యొక్క మేలు కోరి చేయడం అది. సో కాబట్టి ఇప్పుడు పిల్లల్ని మన తల్లిదండ్రులు దండించారు, స్కూల్ పోవాలా, మంచి అలవాట్లు నేర్చుకోవాలా అన్నప్పుడు, అది కూడా దయ అయినప్పుడు, అది కూడా వాళ్ళ మీద చూపించే ప్రేమే అది కూడా. ఇప్పుడు ఉదాహరణకి గవర్నమెంట్ లో వాళ్ళు చాలా మంది చాలా రకాలుగా శిక్షిస్తారు. ఉరి శిక్ష కూడా వేస్తారు వాళ్ళు చేసే పనులకి. ఉరి శిక్ష వేయంగానే అందరూ ప్లే కార్డులు వేసి పట్టుకొచ్చేస్తారు. ఏమని? ఆ, ఉరి శిక్ష వేయడం పాపం కదా, లేకపోతే పాపం వాళ్ళ కుటుంబం ఏమైపోతుంది, పాపం ఆ, తను నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది. ఆ, ఉరి శిక్ష వేయడం కూడా ఆ వ్యక్తికి చాలా మేలు జరిగినట్టే. ఎందుకంటే ఉరి శిక్ష కానీ వేయకపోతే
అతను ఇంకే ఎన్ని వందల మంది తాను ఇబ్బంది పెట్టబోదు కష్టపడతాడో భవిష్యత్తులో అన్ని రకాలుగా తాను మళ్ళీ రేపు ఆ కర్మలు మోసుకొని పోవాలి. రెండోది, తనని అంచెలంచెలుగా జైల్లోనే పెట్టి చంపడం కంటే అలా చంపడం కూడా మంచిదే. ఒకే 5 నిమిషాల్లో మొత్తం అయిపోతుంది. మూడోది, కర్మల నుంచి ఎలా తప్పించుకుంటాడు? తన నరకంలో ఎక్కువ కాలం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడితోనే కట్ అయిపోయింది కాబట్టి ఒకవేళ బతికుంటే ఇంకా ఎక్కువ చాలా చేసేవాడు, ఇంకా చాలా అరాచకాలు చేసేవాడు. ఆ నాలుగోది, ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలి. ఈ పని చేస్తే ఈ శిక్ష పడుతుంది అన్నప్పుడు ఎవరికైతే కొంతమందికి లోపల ఆ జిల పుడతా ఉంటుందో, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వీళ్ళని హింసించాలి, వాళ్ళని దోచుకోవాలని వాళ్ళకి వార్నింగ్ లాగుంటది అది రాబోయే తరాలకి. కాబట్టి ఒకటి వ్యక్తిగతంగా ఆ వ్యక్తికి, రెండు భవిష్యత్తు తరాలకి, ఇద్దరికి మేలు జరగాలంటే దండిస్తేనే అందరికీ మేలు జరుగుతుంది. కాబట్టి వ్యతిరేకించే వాళ్ళని దండించడం అంటే అది కూడా భగవానుడి యొక్క దయ, లేదా ఆ రాజు యొక్క దయ, ఆ వ్యక్తి యొక్క దయ చూపించాడు, తల్లిదండ్రుల యొక్క దయ అది, లేదా గురువు యొక్క దయ అది. కాకపోతే ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఒకరో ఇద్దరిని మనం కనడం, వాళ్ళని విపరీతమైనటువంటి వాళ్ళని పొగిడి 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 ఆ, వాళ్ళని చెడగొట్టేసి ఆ తర్వాత టీచర్ వాళ్ళని ఎట్లా మారుస్తారు ఇంకా? గురువు ఎలా మార్చగలుగుతాడు వాళ్ళని? మళ్ళీ గురువు ఏదైనా చెప్పాల్సి మళ్ళీ మనమే వెళ్ళి మళ్ళీ మనమే పోలీస్ కంప్లైంట్లు ఇస్తాం, మళ్ళీ మనమే వెళ్ళి మీడియా చెప్తాం, మళ్ళీ మనమే వెళ్ళేసి వాళ్ళు ఇట్లా వీళ్ళటం, మళ్ళీ ఆయన బాగుపడాలి. ఎట్లా బాగుపడతాడు? గవర్నమెంట్ లా కూడా తీసుకొచ్చింది, పిల్లలను కొట్టకూడదు. అంటే ఇప్పుడున్న పరిస్థితులు అది, అంటే ఇవన్నీ ఎటువైపు దారి తీస్తాయో అది ఎవరికి అర్థం కాదు భవిష్యత్తులో ఇంకా. సొసైటీలో చాలా ఇంపార్టెంట్. ఇంకా రేపు ఎవరైనా ఉరిశిక్ష వేస్తారు అనుకోండి పెద్ద పెద్ద క్రిమినల్స్ కి, వాళ్ళందరికీ మన పోయి లెటర్ రాసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, అయ్యో నన్ను నమ్ముకునే వాళ్ళు ఏమైపోతారు అని. ఇంకా అతన్ని ఏ విధంగా దండించాలి గారు? అంటే మాటలు చెప్తే వినే పరిస్థితిలో ఉన్నారా? ఆ, లేదా కొంచెం ఓపికతో ఏదైనా చెప్తే అది పాటించే పరిస్థితిలో ఉన్నారా? ఎవరు లేరు. అప్పుడప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు చాలా మంది సాధువులను చూసి ఆయనకి ఎందుకు అంత కోపం వస్తుంది? ఆయనకి కోపం రాకూడదు కదా. మనుషులు మనుషులాగా ప్రవర్తిస్తే గురువులకి సాధువులకి ఎందుకు కోపం వస్తుంది? మనుషులు జంతువులాగా అవుతున్నారు కాబట్టి సాధువులకి ఇంక వేరే తప్పడం లేదా, కోపగించుకొని తిట్టుకోనో కొట్టో లేదా ఏదో ఒకటి చేస్తేనే అవుతుంది అనమాట. వాళ్ళ కోపం రాకూడదు, మనం మాత్రం ఏమైనా చేయొచ్చు. సో ఇది మన యొక్క లాజిక్ అన్నమాట ఇది. మనుషులు మనుషుల్లాగే సహనంతో, ఓర్పుతో, మర్యాదపూర్వకంగా, వినయపూర్వకంగా వాళ్ళ వ్యవహారం ఉంటే సాధు కోపం రావాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? అవసరమే లేదు అసలు. సాధువు కోపగించుకున్నాడంటే మనం నిజంగా అదృష్టవంతులే. ఎందుకంటే మనం మేలు కోరుతున్నాడు. మనం మేలు కోరి మనల్ని కోపంతో అయినా సరే మనం కంట్రోల్ చేయాలనుకుంటున్నాడు. లేకపోతే మనం చేయబోయేటువంటి కార్యాలు, మనం తీసుకోబోయే నిర్ణయాలు భవిష్యత్తులో అది ఎటువంటి పరిణామాలు దారితీస్తాయో మనం అంచనా కూడా వేయలేము. కాబట్టి సాధువులుగా ఉండాలంటే మనుషులు మనుషులుగా ఉండాలి ఫస్ట్. సో మనుషులు మనుషులుగా లేనప్పుడు సాధువులుగా ఎందుకు ఉండాలి అప్పుడు? అవకాశమే లేదు. సాధు జంతువుల్ని మనం ఎలా ట్రీట్ చేస్తాం, పావుని మనం ఎలా ట్రీట్ చేస్తాం? సాధు జంతువులు అయితే ఓ 2 దెబ్బలు కొడతాము, కానీ పావునైతే చంపేస్తాం. తేడా ఉంది కదా మనకు. తేడా ఉన్నప్పుడు అప్పుడు దండంలో కూడా తేడా రావాలి కదా, చూసుకునే విధానం కూడా తేడా వస్తుంది. అప్పుడు అందరి మీద ఒకే రకంగా ఉండదు. అప్పుడు సాధువు చెప్పించేది, సాధువు తిట్టేది, సాధువు కోపగించుకునేది, అన్నిట్లోనూ దయ ఉంది.
కాబట్టి మనం మన బాధ్యతలు కరెక్ట్గా నిర్వర్తించి మనము పర్ఫెక్ట్గా మనం ఉంటే సాధువు కూడా మనతో అదే స్నేహపూర్వకంగా అదే చాలా మనకి ప్రోత్సహించే విధంగా ఉంటాయి అన్ని ఏది చేసినా. ఎలా దేవతల ప్రజలను వివిధ కార్యముల్లో వారిని పోషిస్తాడు. ఉన్నత లోకాల్లో ప్రజలను యజ్ఞములు చేయుటకు ప్రోత్సహిస్తాడు మరియు వర్షంతో భూమిని పోషిస్తాడు. దేవతలైతే ఏం చేస్తారో ఈ దేవతలు ఎలా అయితే పోషిస్తారో ఈ భూమి మీద ఉన్నటువంటి వివిధ జీవరాశుల్ని రాజు కూడా బాధ్యత తీసుకున్నాడు అనుకోండి, తను కూడా దేవతల్లాగే తను కూడా తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ తను పోషించగలగాలి. వర్షం రాకపోతే వర్షం తెప్పించాలి. పంటలు లేకపోతే పంటలకు ఆ, బాగా పెరిగేలాగా దానికి సంబంధించినటువంటి అంశాలని తను తెలియజేయాలి. తద్వారా దేవతలు ఎలాంటి రోల్ ప్లే చేస్తారో అంటే ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళు ఎలా పోషిస్తున్నారో రాజు కూడా ఎస్పెషల్ గా ఈ పృథు మహారాజు దేవతల్లాగానే పూర్తి బాధ్యత తీసుకుంటున్నాడు అనమాట. రాజు రాజు అంటే అధికారం కాదు అసలు, పెద్ద బాధ్యత అది. మనం ఈ మధ్య కూడా మనం చెప్పుకున్నాం కదా, అధికారం రాగానే మనం ఏం చేస్తాం, మనం ఆ, మనకు ఒక స్థానం ఇవ్వంగానే అధికారాన్ని ప్రదర్శించి మిగతా వాళ్ళందరినీ కూడా మన చెప్పు చేతులు పెట్టాలనుకుంటాం. అధికారం రాగానే మనం ఏది కోరుకుంటే మనం ఏది అనుకుంటే అది జరగాలి అనే ఆ యొక్క ఆ, ధీమాన గర్వమా అలా ఉంటాం అన్నమాట. కానీ ఇక్కడ అధికారం స్థానం అంటే అధికారం కాదు, బాధ్యత ఎక్కువ. ఎందుకనంటే ప్రజలు ఏదైతే వాళ్ళు మంచి చేస్తే రాజుకి దాంట్లో 1/6 వస్తుంది. ప్రజలు కానీ చెడు చేశారనుకోండి, దాంట్లో కూడా రాజుకి 1/6 దాని భాగం వస్తుంది. కాబట్టి అందుకనే ఆ, రాజు అంటే ఒక గైడెన్స్ ఇచ్చేవాడు, సరైన మార్గం. అలాగే తల్లి, తండ్రి, గురువు వీళ్ళందరూ కూడా చాలా పెద్ద బాధ్యతలు అయ్యండి. అలాగే సూర్యుడు లాగా అతను ఏం చేస్తాడంట, 8 నెలలు నీటిని బాష్పభవనం ద్వారా స్వీకరిస్తాడు, ఎవాపరేషన్. సూర్యుడు ఏం చేస్తాడు, రోజు వేడి ఇచ్చి నీళ్ళన్నింటినీ ఆవిరి చేసుకుంటున్నాడు ఆయన. 8 నెలలు నీళ్ళని తీసుకుంటాడు, ఆవిరి రూపంలో తీసుకుంటూ ఉంటాడు. కానీ అదే 4 నెలల్లో వర్షం రూపంలో మళ్ళీ తిరిగిస్తాడు మళ్ళీ. అంటే 8 నెలలు ట్యాక్స్ కట్టించుకుంటాడు, 4 నెలలు ఆ ట్యాక్స్ కి వచ్చినటువంటి దాన్ని మళ్ళీ తిరిగి ప్రజలకే మళ్ళీ ఖర్చు పెట్టాలి. ఎలాగైతే పన్నులు స్వీకరించి అవసరమైనప్పుడు ప్రజలకు అందిస్తాడు. సో 8 నెలలు నీళ్ళన్నీ తీసుకున్నాడు సూర్యుడు, 4 నెలలు మళ్ళీ తిరిగి ఇచ్చేసాడు. సో ఇప్పుడు రేపు పన్నులు ఎందుకు తీసుకోవాలంటున్నారు, సరైన రోడ్లు వేయాలా, వాళ్ళందరికీ విద్యా వైద్యం కావాలా, గృహాలు కల్పించాలా, అందుకే మనం పన్నులు తీసుకుంటున్నాం. ఆ పన్నులు మనం తీసుకొని మనం సరిగ్గా మనం వాళ్ళకి చేయలేదనుకోండి, ప్రతి రూపాయికి మనం లెక్క చెప్పాలన్నమాట కదా. ప్రతి రూపాయి, 1/2 రూపాయలు అనా పైస కూడా లెక్క చెప్పాలి. నెక్స్ట్ జన్మలో వాటన్నిటికీ మనం మళ్ళీ వాటి పరిణామాలు మళ్ళీ మనం చూస్తాం ఇప్పుడు. తర్వాత అప్పుడు అంటారన్నమాట, మేమేం చేసాం, మేము అమాయకులం కదా, మేమంతా మంచి వాళ్ళమే కదా, నాకెందుకు ఎన్ని కష్టాలు వస్తాయంట. తర్వాత మళ్ళీ మనమే అంటాం అనమాట అదే మాట. మనకి అవకాశం వచ్చినప్పుడు, మనకి ఆ, కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు సరైన గైడెన్స్ లో మనం లేకపోతే మనం తీసుకునే పోయే ప్రతి నిర్ణయానికి మనం బాధ్యత లెక్క చెప్పాలి మళ్ళీ మనం. అందుకే మానవ జన్మ చాలా బాధ్యతతో కూడుకుంది ఇది. అంతేగాని ఆ, నాకు అవకాశం వచ్చింది కదా, నేను ఏది పడితే తినేస్తాను, నేను ఏది పడితే అలా అంటాను, ఏదైనా చూసుకుంటాను అని అంటే కుదరదు. మళ్ళీ మనం లెక్క చెప్పాల్సిందే అనమాట. అందుకనే బాధ్యతతో కూడుకున్నటువంటి జన్మ ఇది. మన చుట్టూ ఎవరున్నారు, మన పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆ, వాటన్నిటికీ మనం సమాధానం చెప్పి భగవంతుడి యొక్క వినయంగా మనం యొక్క జీవితాన్ని కొనసాగిస్తే
మళ్ళీ మన ఇటువంటి పరిస్థితికి రాము మళ్ళీ. లేదు అని అంటే మనం చేసేది ప్రతి దానికి మనం లెక్క చెప్పాలి. ఎప్పుడైతే నేను ఇది ఎంత విన్నానో ఇంతకు ముందు ఆ, వివిధ క్లాసెస్లో మహారాజులు కానీ ప్రభుజీలు అని చెప్పినప్పుడు, అప్పుడు ఫస్ట్ టైం అధికారం అంటే భయం వేసింది. ఎందుకంటే నా కర్మనే నేను కడుక్కోలేకపోతే ఇంకా వాళ్ళ కర్మలంతా నేను ఆడ మోసుకొని పోయేది మళ్ళీ. వీటన్నిటికి మళ్ళీ నేను ఎప్పుడు లెక్క చెప్పాలి మళ్ళీ నేను? వీటన్నిటిని ఎప్పుడు నేను ఫైనల్ గా నేను వీటిని నేను కడుక్కోవాలి ఈ కర్మలన్నిటిని. అందుకే ఇది ఒక పెద్ద వలయంలోకి వెళ్ళిపోతున్నాం, లోపల లోపలికి లోపల లోపలికి. అందుకని ఇక్కడ డబ్బు ఉండడం, లేకపోతే అందం ఉండడం, లేకపోతే తెలివితేటలు జ్ఞానం ఉండడం, ఓకేనా, ఇది ఒక విధంగా ఉన్న వాళ్ళకి అదృష్టమే కావచ్చు కానీ అది ఎలా ఖర్చు పెట్టాలి, అది ఏ పద్ధతిలో వాటిని మనం వినియోగించాలి మనకు తెలియకపోతే మాత్రం వాటన్నిటినీ మళ్ళీ లెక్క చెప్పాలి మనం. అందుకనే మన జీవితాల్లో ఎప్పుడు కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆ మార్గంలో నడిపించేటువంటి వ్యక్తి కావాలి మనకి. సో దట్ ఈ వనరులన్నిటినీ సరైనటువంటి మార్గంలో పద్ధతిలో మనం వాటిని ఖర్చు పెడితే, అలా అలాంటి కార్యక్రమంలో ఖర్చు పెట్టిన దానికి మళ్ళీ మనం తిరిగి రాము మళ్ళీ ఇక్కడ. ఎందుకంటే మన కర్మలన్నీ మనం తొలగించేసుకుందాం. కృష్ణుడు అంటాడు కదా 9:27-28 శ్లోకాల్లో, నువ్వు ఏ దానం చేసినా, ఏ తపస్సు చేసినా, ఏ యజ్ఞం చేసినా, ఏ ధ్యానం చేసినా నాకు అర్పణంగా చెయ్యి. 28వ శ్లోకంలో కృష్ణుడు అలా కృష్ణుడికి అర్పించడం ద్వారా అన్ని శుభ అశుభ ఫలాల నుంచి మనం బయటకు వచ్చి అన్ని రకాల కర్మవాదాల నుంచి మనం బయటకు వచ్చేస్తాం. కాబట్టి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కృష్ణుడి సేవలో పెట్టగలగాలి. అందుకే ఇక్కడ చూసారా, రాజుగా పృథు మహారాజు వాళ్ళందరూ కూడా ధర్మ మార్గంలో నడిపించడానికి నిమగ్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. చాలా పెద్ద బాధ్యత అది. సో పనులు వచ్చేలే ఈసారి మనం, ఓకే, ఆ పనుల్ని మనం ఉపయోగించుకొని మన పిల్లలకి పెళ్లిళ్ళు చేసుకొని ఆ పనులతో మన పిల్లలకు ఉద్యోగాలు తెచ్చుకొని, లేకపోతే మన కులం వాళ్ళకి మన ప్రాంతం వాళ్ళకి అన్నట్టుగా వాటిని ఇష్టం వచ్చినట్టుగా ఎట్లా పడితే అట్లా చేశారంటే అది రాబోయే జన్మ ఎలా ఉంటుందో కూడా మనం చెప్పలేము ఇంకా. అలాంటి జన్మలు ఎన్ని ఎత్తితే వీటన్నిటికీ వీటన్నిటి నుంచి ఉపశమనం దొరుకుతుందో మనం చెప్పలేము. శిల ప్రభుపాద ఒకసారి అన్నారు అనమాట తన శిష్యులతో, నేను పేరు చెప్పను కానీ ఎవరన్నాడో నాకు మీకు అర్థమైతే ఓకే, లేకపోతే మీకు పర్సనల్గా చెప్తాను. ఓకే. ఒకప్పుడు ఈ మన భారతదేశాన్ని చాలా ఆ, ఉన్నతమైన స్థానం నుంచి తాను పాలించాడు. పాలించి బ్రిటిష్ గులాములుగా ఉన్నాడు. అధికారం చేపట్టాడు కానీ తాను బ్రిటిషర్లకి గులాంగా, బ్రిటిషర్లకి అడుగులకి మడుగులొత్తుతూ, కానీ పేరుకి మాత్రం మనకి ప్రధాని, కానీ తనలో భావాలన్నీ కూడా ఆ బానిసత్వాన్ని ఇంకా కొనసాగించాడు. అతను ఇప్పుడు ఆ, దేశం పేరు కూడా చెప్పాడు, పలానా స్వీడన్ లేకపోతే స్విట్జర్లాండ్ పేరు చెప్పి అక్కడ ప్రస్తుతం కుక్కలాగా ఉన్నాడు. అక్కడ కుక్కలాగా అక్కడ పనిచేస్తాడు. సారీ, కుక్క అయ్యి ఉన్నాడు అక్కడ, కుక్క బతుకుతున్నాడు, సారీ కుక్క జన్మెత్తున్నాడు అని చెప్తున్నాడు. ఉం. ఒక దేశానికి ప్రధానిగా ఉండి నెక్స్ట్ జన్మ కుక్క జన్మ ఎత్తితే అప్పుడు ఈ జన్మలో ఆ ప్రధానిగా తనకు వచ్చినటువంటి జన్మ ఏదైతే ఉందో దానివల్ల ఏం ప్రయోజనం పొందాడు అతను?
కానీ అది ఆ స్థానంలో ఏమైనా చేసి ఉండొచ్చు అతను. ఏ- ఏమైనా చేసి ఉండొచ్చు. అధికారం, డబ్బు, పదవి, ఆ, చేయడానికి కావాల్సినంత తెలివైన చుట్టూ ఉన్న ఆఫీసర్లు, బ్యూరోక్రాట్స్ అంతా ఉంటారు. తను ఏమైనా చేసి ఉండొచ్చు. కానీ దాన్ని పూర్తిగా వినియోగించుకోలేక తన సొంత స్వార్థానికి, స్వలాభానికి తాను అధికారాన్ని, ప్రజల్ని, వనరుల్ని, ఎందుకంటే వాళ్ళ అడుగుల మడుగులు ఉంటేనే నేను హ్యాపీగా ఉండగలుగుతా, నేను అధికారంలో ఉండగలుగుతా అని జస్ట్ మేబీ ఒక 10 సంవత్సరాల, ఒక 20 సంవత్సరాలు, లేదా ఒక 50 సంవత్సరాలు మనం అధికారం అనుభవిస్తాము. 50 సంవత్సరాలు మన అధికారం అనుభవించేదానికి కొన్ని వేల జన్మలు మళ్ళీ మన జన్మెత్తడానికి ఎంత పెద్ద శిక్ష పడుతుందో చూడండి. నేను దాంతో సుఖపడింది ఏమీ లేదు పెద్దగా. అన్ని వేల జన్మలకి మన సుఖపడింది ఎంత? నాట్ ఈవెన్ 1%. అందుకనే ఆ, భౌతిక భౌతిక జీవితంలో భౌతికమైన విధానాలతో మనం ఇది ఆనందం అనుకుంటే, ఆనందం పొందడానికి కూడా మనం 10 మందిని మోసం చేసో లేదా 10 మందిని ఇబ్బంది పెట్టి, ఓకే, వాళ్ళని వీళ్ళని కష్టపెట్టే దానికంటే దాంట్లో పొందేటువంటి ఏదో కొద్దిగా ఇంద్రియ సుఖానికి కొన్ని వేల జన్మలు మనం బలిగిపోతున్నాము. సో అది మనం జాగ్రత్తగా ఆలోచించుకొని ఆ, సరైన విధానంలో మనం మన జీవితాన్ని ఉపయోగించుకోవాలి. అది ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు. అప్పటికి మనం ఎంత కోట ఎంత ఉందో మనకు తెలియదు. ఏ కోట ఎంత చేసామో మనకు తెలియదు. ఈ ఈ కోట కాకుండా మళ్ళీ గత జన్మలో మళ్ళీ కోట ఉంది మళ్ళీ. అందుకని మనం చెప్పేది హరినామం చేసేసుకోండి. హరినామంతో కొంచెం ఈ కోటను పెంచుకోండి. మరణ సమయానికి ఎంతో కొంత మనం భగవన్నామం కోటను మనం పెంచుకోగలిగాం అనుకోండి. భగవంతుడు ఒకవేళ దయదలిస్తే, భక్తులకు అనుగ్రహం ఉంటే ఎంతో కొంత మనకి ఉపశమనం వచ్చేదానికి అవకాశం ఉంది. లేకపోతే చాలా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మానవ జన్మ కాబట్టే మనకు అర్థం చేసుకునే అవకాశం మనకు ఉంది కాబట్టి, ఒకవేళ గతంలో ఏదైనా ఉన్నా ఇప్పుడు మనం మార్చుకునే అవకాశం ఉంది కాబట్టి మనం ఇంత డిస్కషన్ చేసుకుంటున్నాం మనం అంతా. లేకపోతే మనం డిస్కస్ చేసే అవసరమే లేదు అసలు. అంటే అవకాశం ఉంది కాబట్టి. అంతే. ఎంతమంది ఈ అవకాశం ఉపయోగించుకుంటారో సరైన మార్గంలో, అది ప్రతి ఒక్కరి యొక్క స్వతంత్రం అది. అలాగే భూమి సహనాన్ని చూపిస్తుంది. దయ మరి సహనంతో తప్పు చేసిన మరిచి మరియు క్షమిస్తాడు. భూమి ఎట్లయితే సహనంతో ఉంటుందో, ఎవరు ఎన్ని రకాలుగా దీన్ని తవ్వినా, దీన్ని గడ్డపారతో లేకపోతే ఆ, దాన్ని ఎన్ని రకాల కాలుష్యంతో నింపిన భూమి మాత్రం తల్లిలాగే సహనంగా ఉంటుంది. అదే అదే గుణాలు ఋతుమహారాజు కూడా ఉంది. అప్పు- ఆయన కూడా దయతో, సహనంతో తప్పు చేసిన వారిని ఒక్కోసారి, ఎస్పెషల్గా అది అమాయకంగానో లేదా ఆ, అకస్మాత్తుగా జరిగేటువంటి వాటిని గమనించి వాటి మీద ఆయన మీద కోప్పడ్డ వాటి గురించి మరిచి వాళ్ళని క్షమించేస్తాడు. రాముడు లాంటి వాళ్ళు కూడా ఏమన్నారు? రావణాసు లాంటి వాడు వచ్చి ఇప్పటికొచ్చి తప్పైపోయింది, నేను క్షమించు, నేను ఇంకా వీటిని ఇంక నేను చేయను అంటే ఇప్పటికిప్పుడు నేను మళ్ళీ మొత్తం నేను రావణాసుడు మొత్తం ఇచ్చేస్తాను అన్నాడు. అంటే తప్పు తెలుసుకొని, ఓకే, ఈ విధంగా అయింది కాబట్టి దయచేసి నన్ను క్షమించండి అని అంటే వాటిని మరిచి ఈజీగా వదిలేస్తాడు, క్షమించేస్తాడు, ఇంక దాని గురించి పెద్ద పట్టించుకోడు. కానీ ప్రాబ్లం ఎవరితో అని అంటే, ఎవరైతే జీవితాలు మార్చుకోవాలంటారో వాళ్ళని దండిస్తాడు, మిగతా వాళ్ళని క్షమిస్తాడు. అలాగే ఇంద్రుడిలాగే వర్షం
ఇంద్రుడు ఎలాగైతే వర్షం ఇస్తాడో ఈయన కూడా యజ్ఞాలను నిర్వహించి వర్షం కురిపిస్తాడు. ఆయన కరువుల్లో ఉండే వాళ్ళని కాపాడతాడు. ఇవన్నీ దైవ గుణాలన్నీ పృథు మహారాజులో ఉన్నాయన్నమాట. అంటే దేవతల్లాగా తను పోషిస్తున్నాడు మొత్తాన్ని, తన కింద ఉన్న వాళ్ళందరినీ దేవతల్లాగా పోషించగల సామర్థ్యం అతనికి ఉంది. అందుకే కవులు ముందే పొగడుతున్నారు. ఆయన కాదు కాదు నేను ఇవన్నీ కనబరిచిన తర్వాత మీరు పొగడని అన్నారు. ఆయన భగవంతుడికి అవతారం అయినప్పుడు ఆయన ముందు ఒక మాట తర్వాత ఒక మాట చెప్పడు కదా. మాట ఏం చెప్తే దాన్ని నిర్వర్తిస్తాడు. కాబట్టి కవులు ముందుగానే పొగిడేశారు అనమాట. అఫ్కోర్స్ ఆయన వినయంతో వద్దొద్దు అవి ఒకవేళ నేను చేయలేకపోతే మళ్ళీ ఇవన్నీ అనవసరంగా ఆ వ్యర్థమవుతాయి మీ మాటలన్నీ, మీ మాటలకు విలువ పోతుందని చెప్తాడు. కానీ ఇక్కడ ఏం లేదు. ఎట్లయితే ఇంద్రుడి యొక్క డ్యూటీ వర్షం కురిపిస్తాడో అట్లా పృథు మహారాజు కూడా యజ్ఞాల ద్వారా వర్షం కురిపించగలుగుతాడు. కరువులో ఉండే వాళ్ళని కూడా కాపాడగలుగుతాడు. చంద్రుడు ఎలా అయితే చల్లని కాంతితో అందరికీ ఉపశమనం ఇస్తాడో అలాగే పృథు మహారాజు కూడా ప్రియమైన చూపులతో మనోహరమైన నవ్వులతో అందరికీ ఆహ్లాదం ఇస్తాడు. ఆయన ఆయన చూపుల్లో కావచ్చు, లేకపోతే ఆయన నవ్వులో కావచ్చు, అందరికీ ఏదో తెలియని ఒక ప్రశాంతత, ఒక ఉపశమనం. ఎట్లయితే చంద్రుడు రాత్రిపూట వెన్నెల్లో ఆ కాంతి వస్తామని చల్ల గాలి వస్తుంటే ఎలాగైతే ఎంతో కష్టపడిన వాళ్ళకి ఎంతో ఉపశమనం ఇస్తుందో అట్లా పృథు మహారాజు కూడా ఆయన యొక్క చూపులతో కావచ్చు, ఆయన నవ్వులతో అందరికి అక్కడ ఉపశమనం ఇస్తూ ఆహ్లాదాన్ని ఇస్తున్నాడు అనమాట. వరుణుడు ఏం చేస్తున్నాడు? సముద్రాలు కాపాడుతాడు. ఆ సముద్రాల్లో విలువైనటువంటి ఎన్నో ఖనిజాలు ఉన్నాయి లోపల. వాటన్నిటిని ఏం చేస్తున్నాడు? పొందుపరుస్తున్నాడు, అంటే కాపాడుతున్నాడు. అలాగే మన పృథు మహారాజు కూడా ఏం చేస్తున్నాడు? వరుణుడిలాగే ఖజానాలు వచ్చే డబ్బులన్నిటినీ ఆయన కాపాడుతున్నాడు రహస్యంగా. అలాగే విజయ విధానాలు ఉంటాయి చూసారు. ఆ విజయ విధానాలు ఎలా, ఏం చేస్తే విజయం వస్తుంది, యుద్ధాలు కావచ్చు, లేకపోతే అనేక విధి విధానాల్లో ఎలా విజయం సాధించాలో ఆ యొక్క ప్లాన్ ఉన్నాయి చూసారా, అవన్నీ ఆయన రహస్యంగా పొందుపరచాడు. ఆయన ఎవరికి చెప్పడు ఆయన. అలాగే తను చేయబోయే కార్యక్రమాలు, తను చేసే మంచి వాటన్నిటి కూడా రహస్యంగా ఉంచుతాడు. వరుణుడు ఏదైతే రహస్యంగా ఉంచుతున్నాడో అదే గుణం పృథు మహారాజు కూడా ఉంది. చంద్రుడు ఎలాగైతే చల్లని కాంతి ఇచ్చి అందరికి ఉపశమనిస్తున్నాడో అదే గుణాలు పృథు మహారాజులో ఉన్నాయి. ఇంద్రుడు లాగే తనకు కూడా అంటే దేవతలతో పోలుస్తున్నారు అన్నమాట. దేవతలు ఏ గుణాలు ఉన్నాయో వాళ్ళు చేసేటువంటి ఆ బాధ్యత కూడుకుంటే వాళ్ళు చేసేటువంటి డ్యూటీస్ ఉన్నాయో అవే పృథు మహారాజు కూడా కనబరుస్తున్నాడు. అలాగే విష్ణు కీర్తి మీద ఆయన యొక్క గొప్పతనం ఎలాగైతే ఉంటుందో విష్ణువుకి, అలాగే గుణాలు ప్రభావము విష్ణు వలె ఉంటాయి. అంటే విష్ణు ఉన్నంత వరకు తన యొక్క పేరు ప్రఖ్యాతులు అన్ని దగ్గర వ్యాప్తిస్తాయి. అలాగే విష్ణువుని ఇక్కడున్న కాలమాన పరిస్థితులు ఏమీ అతని మీద ప్రభావం చూపించలేవు. అంటే త్రిగుణాలు కానీ లేకపోతే కామక్రోధ మోహ మహమ్మత్సరి ఇవేవి ఆయన మీద ప్రదర్శించవు. కానీ తన కీర్తి మాత్రం మొత్తం అన్ని వైపులా వెళ్తాయి. అట్లాగే ఈయన కూడా విష్ణు వలె తన గుణాలకి తను కీర్తించబడుతున్నాడు. అలాగే కానీ ఈ యొక్క ప్రకృతి యొక్క గుణాలు తన మీద ఎటువంటి ప్రభావం చూపించలేకపోతున్నాయి. అలాగే అగ్ని శక్తివంతమైనదే. అలాగే పృథుమహారాజు శత్రువులకి చాలా శక్తివంతమైన వాడు. శత్రువులకి అలివి కాని వాడు. తన శత్రువులు ఎప్పుడు తన మీద ఆధిపత్యం చెలాయించలేరు. ఎందుకంటే అంత శక్తివంతుడు అనమాట అగ్నిలాగా. వాయువు ఎట్లయితే సర్వవ్యాపి మరియు తటస్థంగా ఉంటుందో, సర్వవ్యాపి అన్ని దగ్గరకు వెళ్తుంది గాలి కదా, ప్రతి అణువులోకి వెళ్తుంది. ప్రతి ద సేమ్ టైం తటస్థంగా ఉంటుంది. కొంతమందికి ఈ గాలి పోవాలి అట్లేం లేదు కదా, తటస్థం ఎవరికైనా పోతుంది. కొంతమందికి మాత్రమే నేను ఈ గాలి ఇవ్వాలి, కాబట్టి తటస్థంగా గాలి యొక్క గుణం తటస్థంగా ఉంటుంది.
అదే అందరి అంతర్గతం మరి బహిర్గతం గూఢాచారుల ద్వారా తెలుసుకుంటాడు ఎవరు పృథు మహారాజు. అంటే ప్రజల యొక్క అంతర్గతంగా వాళ్ళు ఏమనుకుంటున్నారు, అలాగే బాహ్యంగా పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నిటిని తెలుసుకుంటాడు అనమాట ఎవరు, గూఢాచారులు. గూఢాచారులు ఆయన పెట్టుకుంటాడు అనమాట. పోయి పంపిస్తాడు గూఢాచారుల్ని. దేనికోసం? ప్రజలు ఎలా ఉన్నారో, నేను పోతే నాకు అన్ని బాగున్నాయని చెప్తారు, అంతా బ్రహ్మాండంగా ఉన్నాయి అని నన్ను కీర్తిస్తారు. నాకు అది వద్దు నాకు. మీరు వెళ్ళి రహస్యంగా వెళ్ళండి, రహస్యంగా వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అవి తెలుసుకోవడానికి పంపిస్తున్నాను. అంటే కేవలం బాహ్యంగా అన్ని బాగుంటే సరిపోదు, వ్యక్తిగతంగా అంతర్గతంగా కూడా వాళ్ళకి ఏమైనా కష్టాలు ఉన్నాయా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, దయచేసి అవి తెలుసుకోండి అని. ఎట్లయితే వాయువు అన్ని దిక్కులా వెళ్ళిపోతుందో, అలాగే తాను కూడా అన్ని దిక్కులకి పంపిస్తాడు అనమాట గూఢాచారుల్ని. వాళ్ళ యొక్క అంతర్గతం ఏంటి, వాళ్ళ బహిర్గతం ఏంటి, అలా ఉన్నది. అలాగే దానికి ఎవరైనా పొగడ్తలు ఇచ్చారనుకోండి, పొగడ్తలు విమర్శ, దానికి తటస్థంగా ఉంటాడు. పొగడ్తలు తీసుకోడు, విమర్శలు తీసుకోడు, తటస్థంగా ఉంటాడు. సూర్యుడు లాగా, సారీ, వాయువు లాగా. అలాగే ధర్మం లాగా, ధర్మాత్ముడు లాగా నిష్పాక్షికంగా ఉంటాడు. సొంత కుమారుడైనా లేదా శత్రు కుమారుడైనా ఒకటే తనకి. సో ఈ విధంగా మనం చూస్తే కనుక పృథు మహారాజు దేవతల యొక్క గుణాన్ని తానే ప్రదర్శిస్తున్నాడు అన్నమాట. తాను ఈ భూమి మీద ఒక సామాన్య వ్యక్తిలాగా వచ్చాడు, ఒక పౌరుడిలాగా వచ్చాడు. అయినప్పటికీ కూడా దేవతలు ఏవైతే వాళ్ళు బాధ్యత నిర్వర్తిస్తున్నారో, ఎలా అయితే వాళ్ళు పోషిస్తున్నారో ఈ మానవాళిని, ఈ ప్రకృతి ద్వారా, ఈ ఒక్క పృథు మహారాజే వాళ్ళ ఆ దేవతలందరి యొక్క ఆ, సామర్థ్యాన్ని అందిపుచ్చుకొని వచ్చాడు. తన ఒక్కడే తనకిన్నటువంటి రాజ్యం, ఆ రాజ్యం ఏంది, మొత్తం భూమండలం అంతా ఆయన రాజ్యమే అప్పుడు. అంటే ప్రజలు మొత్తానికి కూడా ఆయన వాళ్ళ అవసరాలు, వాళ్ళ 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 బాగోగులు, వాళ్ళ మంచి చెడులు అన్నిటినీ తాను దగ్గరుండి దేవతలు ఏం చేయాలో అవన్నీ దగ్గరే రాజుని చేయించుకుంటున్నాడు. ఇవన్నీ ఈ బాధ్యతలన్నీ ఆయన తీసుకున్నాడు. అందుకే రాజు కూడా భగవుడి యొక్క ప్రతినిధి అంటారు. రాజు భగవుడి యొక్క ప్రతినిధి. భగవుడి ప్రతినిధి ఎలా ఉండాలా? ఆ ధర్మంగా ఉండాలి, ఆ, లేని వాళ్ళకి అండగా ఉండాలి, హింసించే వాళ్ళని దండించాలి, కానీ అందరినీ సమానంగా చూడాలి. సో అదే విధంగా ఇక్కడ దేవతల యొక్క సామర్థ్యాన్ని అందిపుచ్చుకొని దేవతలు ఎలాగైతే పోషిస్తారో ఈ మొత్తం సృష్టిని, అలాగే పృథు మహారాజు కూడా ఈ విధంగా ఇక్కడ పోషిస్తాను. సో మిగిలింది రేపు క్లాస్లో చూస్తాం. బ్రదరా శ్రీమద్ భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव की जय, जय गौर प्रेम।